హాయ్ గైస్, ఇక్కడైతే డ్రోన్ అయితే మేక్ చేసాం. ఒక్కసారి మీరు ఆన్ చేస్తున్నా చూడండి. వావ్, చూసారు కదా, దీన్ని వదిలేసి వెళ్ళిపోతుంది సైడ్కి. చూసారు కదా ఎంత నాయిస్ చేస్తుందో డ్రోన్. చాలా అంటే చాలా ఫాస్ట్గా తిరుగుతుంది కదా, మీకైతే కనిపిస్తుంది అనుకుంటా. చాలా ఈజీగా చేసాము డ్రోన్ మేకింగ్. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా చేసాము. చిన్న 4 DC మోటార్లు ఉన్నాయి, మీరు చూసారు కదా. ఫ్యాన్లు చాలా స్పీడ్ తిరుగుతుంది. దీన్ని జస్ట్ ఇంకొక ఏం లేదు, దీనికి ఇంకేముంటుంది, మీరు జస్ట్ ఇంకొక దీనికి ఏముంటుంది, రిమోట్ కంట్రోల్, అలానే కొంచెం బోర్డు ఉంటుంది కదా, మదర్ బోర్డ్ టైప్ ఒక బోర్డు ఉంటే 4 మోటార్లు దాన్ని కనెక్ట్ చేసామంటే ఆటోమేటిక్గా అప్ అండ్ డౌన్ కూడా దీన్ని చేయొచ్చు మనం. ప్రస్తుతానికైతే ఇది ఎగరడానికి ట్రై చేస్తుంది, కానీ ఎగరలేదు, ఎందుకంటే మన దగ్గర బోర్డు ఎగరేది కాబట్టి. ప్రస్తుతం ఇంకా కెపాసిటీ బ్యాటరీ కూడా వాడాల్సి ఉంటుంది. ఇది మనమైతే కార్లకు వాడే బ్యాటరీ ఉంటుంది కదా, చార్జబుల్ బ్యాటరీ, ఆ బ్యాటరీ అయితే మనమైతే వాడాము ప్రస్తుతానికి. మీకు చాలా స్మూత్గా, ఎక్కువ ఖర్చు కూడా కాదు, నాకు జస్ట్ 150 రూపీస్లో మీకు. అయ్యా చూడు ఎంత డ్యామేజ్ చేస్తుంది దీన్ని. హై గైస్, చాలా పవర్ఫుల్గా ఉంది. ఫ్యాన్స్ మీకు ఆ సౌండ్ చూసి మీకు అర్థమవుతుంది అనుకుంటాను. చాలా పవర్ఫుల్గా అయితే ఫ్యాన్లు అయితే తిరుగుతున్నాయి, చాలా అంటే చాలా పవర్ఫుల్గా. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటా గైస్. నచ్చితే వీడియో అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకసారి మీకు మేకింగ్ వీడియో చూపిస్తాను, ఒకసారి ఆఫ్ చేస్తుంది దీనైతే. దీని ఫుల్ లెంత్ వీడియో కూడా నేను టోటల్గా మేక్ చేసిన వీడియో కూడా అయితే ఫుల్ లెంత్ వీడియో ఉంది, ఒక 15 minutes వీడియో అయితే ఉంది. అక్కడికి వెళ్ళి అయితే వాచ్ చేయండి ఇదే ఛానల్లో. మీకు చూస్తే ఇంకొచ్చేసి ఇక్కడ చూడండి, ఆన్ ఆఫ్ బటన్ కనిపిస్తుంది మీకు. ఇది వచ్చేసి వైర్ కనెక్టివిటీ ఉంది. ఇది మనకు తెలిసింది కదా, 4 DC ఫ్యాన్లు తెలిసింది మనకి. బయట సేమ్ ఫ్యాన్తో పాటు ఈ DC ఫ్యాన్లు అయితే వస్తాయి, మనకి చూసుకోవచ్చు. DC మోటార్స్తో పాటు 4 DC మోటార్లు. ఆ తర్వాత బేస్కి వచ్చేసి మనం ఇదైతే ఒక ఐస్ కొల్లబెట్టాం. మనకు మొత్తం 5 sticks కావాల్సి వచ్చింది కదా, ఇటొక 2 ఇటొక 2 ఇటొక 2 ఇటు 2 మొత్తం 4 sticks. అలానే మీరు చూసుకుంటే ఇక్కడ ఒకే లెవెల్ కోసం అయితే ఇక్కడ కటింగ్ చేసాం. కటింగ్ చేసి లోపలికి అయితే కొంచెం పెట్టడం చూసాం. కొంచెం ఈ ఫ్యాన్ కన్నా ఈ ఫ్యాన్ కొంచెం హైట్లో ఉంటుంది, అందుకని లెవెల్ కోసం, లేకుంటే చాలా హైట్ అయిపోతుంది కాబట్టి కట్ చేసి లోపలికి పెట్టడం జరిగింది. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇక్కడ చెప్పాను కదా, కార్స్కి వచ్చే మోటార్, లేకుంటే బయట చార్జబుల్ బ్యాటరీ అయితే ఎవరైనా ఇస్తారు, దీనికి ఛార్జ్ కూడా పెట్టుకోవచ్చు మనం అయిపోయిన తర్వాత అయితే. లేకుంటే మీ ఇంట్లో పాత కార్ ఏమైనా ఉంటే, నేనైతే నా ఇంట్లో ఉన్న పాత కార్ దగ్గర బ్యాటరీ తీసేది దీనికైతే వాడడం జరిగింది. ఇదైతే మీకు ఆల్మోస్ట్ అర్థమైంది అనుకుంటాను. ఇంకా చూసుకుంటే మీరైతే గ్లూ గన్ వాడాను, తెలిసిందే. గ్లూ అయితే దీనికి వాడాను. ఇది ఎక్స్పెరిమెంట్ కోసం అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది గ్లూ. చాలామంది త్వరగా ఊడిపోతుంది, ఫెవిక్విక్ వాడాలంటారు. ఫెవిక్విక్ ఏంటంటే పిల్లలు కదా, డేంజర్ అని అయితే గ్లూ అయితే వాడతాం. గ్లూ అయితే అంత ఇబ్బంది ఏం కలగదు దీనివల్ల అయితే. రబ్బర్ టైపే కాబట్టి, రబ్బరే ఒక రకంగా రబ్బరే కాబట్టి అంత ఇబ్బంది అయితే ఉండదు. ఇది నేను మేక్ చేసింది డ్రోన్ అయితే. మళ్ళీ ఇంకొకసారి అయితే ఆన్ చేస్తున్నా చూడండి గాయస్, చూసారు కదా. చాలా ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చాలా చేస్తుంటాం మా ఛానల్స్ అయితే, మీరైతే వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా వచ్చేసి వావ్, సూపర్. ఇది ఎగరడానికి ప్రయత్నిస్తుంది కానీ ఎగరలేదు. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.